హయాంలో ఎమ్మెల్యేలు ఇష్టానుసారం వ్యవహరించారు. అధికారాన్ని అద్దం పెట్టుకొని తెగ చెలరేగిపోయారు. పలువురు పోలీసులు కూడా వారు చెప్పిందే వేదం అన్నట్లు నడుచుకున్నారు. ప్రభుత్వం మారినా అటువంటి అధికారుల్లో మార్పు రావటం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు స్వయంగా దిగి అక్రమాలు అడ్డుకుంటున్నా కేసులు పెట్టడానికి పోలీసులు ససేమిరా అంటున్నారు. అదేమంటే నువ్వు ఎమ్మెల్యేవైతే నాకేంటని రుబాబు చేస్తున్నారు. ఆ క్రమంలో తాడిపత్రిలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వర్సెస్ సిఐల మధ్య చోటు చేసుకున్న వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కూటమి సర్కార్ ఏర్పడిన వైసీపీ నేతల దందాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగుతున్న ఇసుక దందా అని చెప్పొచ్చు. అక్కడ ఇసుక అక్రమ రవాణా చేసే వారికి పోలీసులే కొమ్ము కాస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఫిర్యాదు చేసినా స్పందించకపోగా తిరిగి ఆయనపై దురుసుగా ప్రవర్తించడం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతకు దారితీసింది. తాడిపత్రిలో గత కొన్ని నెలలుగా ఇసుక అక్రమ రవాణా, ఇసుక తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. అనేక సార్లు ఇప్పటికే జేసీ ప్రభాకర్ హెచ్చరించినప్పటికీ అధికారుల తీరు మారలేదన్న ఆరోపణలున్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో పుష్కలంగా ఇసుక రీచ్లున్నాయి. వాటిపై గత 5 ఏళ్లు వైసీపీ ఆధిపత్యం చెలాయిస్తూ ఇష్టానుసారం దోచుకున్నారు. వాటిని అడ్డుకునేందుకు జేసీ ఫ్యామిలీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వస్తోంది. కేవలం తాడిపత్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలని మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వాటి ద్వారా వచ్చిన డబ్బులతో తాడిపత్రి మున్సిపాలిటీని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిని స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ నాయకుల సమాచారంతో తాడిపత్రి గ్రామీణ పోలీసులొచ్చి ఇసుక తరలిస్తున్న 4 టిప్పర్లను స్టేషన్ కు తరలించారు. తాడిపత్రి గ్రామీణ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వారిపై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. టీడీపీ నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి దృష్టికి సిఐకి ఫోన్ చేసి ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయాలని సూచించారు. దీనిపై సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడుతూ నువ్వు చెబితే కేసులు కట్టాలా, నాకు చెప్పటానికి నువ్వెవడివి అంటూ ఏకవచనంతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేతో ఇలాగేనా మాట్లాడేది అని అస్మిత్ రెడ్డి వారించినా వినకుండా ఎమ్మెల్యే అయితే నాకేంటి అంటూ రెచ్చిపోయినట్లు సమాచారం. ఆగ్రహించిన అస్మిత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం గ్రామీణ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ఆ ఇసుక లారీలో అప్పటికైనా పోలీసులకు ఫోన్ చేసి రండయ్యా కొంచెం కేసులు కడుతురామంటే పోలీస్ స్టేషన్ కి చేరినాక ఎవరైతే పట్టినారో ఇసుక లారీని వాళ్ళని కూర్చోబెట్టించి మీపైనే కేసులు పెడతాం, రాజీ అవుతారంటేనే వదులుతాను, లేదంటే ఎప్పుడు పిలుస్తారు రావాలని చెప్పి తిరిగి ఎస్సీఐ మా వాళ్ళని బెదిరిస్తాడు. నేను ఈరోజు చెప్తున్నా గట్టిగా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లారీలు పోనీకుండా ధర్నాలు చేశాము, అక్రమ ఇసుక గురించి పోరాటం చేస్తానే ఉన్నాము. చెప్తున్నా, మా వాళ్ళనైనా వదిలేది లేదు. అక్రమంగా ఎవరైనా ఇసుక దోచుకోవాలని చూశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే
మేమే ఇంకా రోడ్డుకు వస్తాం. మరి ఇవన్నీ జరిగితే ఈ సిఐకి ఏం బాధ నాకు అర్థం కావట్లా. దాదాపు ఒక 6-7 నెలల నుంచి కంటిన్యూస్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము స్టేషన్కి పోతే దుడుసుగా మాట్లాడతాడు, మేము స్టేషన్కి పోతే నానా బూతులు వాడి మమ్మల్ని పిలుస్తూ ఉంటాడు. మరి ఈ రోజు నేను ఎప్పుడైతే ఫోన్ చేసి అన్న కేసు కట్టండి అన్న, అది అప్పుడైనా భయం ఉంటుంది వాళ్ళకి అని చెప్తే నాపై కూడా నువ్వు ఎవడు నాకు చెప్పేది అన్నట్టుగా తిరుగుబాటు చేసినాడు. మరి ఇప్పుడు నాకే అట్లుంటే, నాతోనే అలా మాట్లాడితే ఒక ఎమ్మెల్యేగా నాకు రోంతన్నా రెస్పెక్ట్ ఉంటుంది కదా, మరి నాతోనే అట్లా మాట్లాడితే ఇంక మళ్ళీ ఖచ్చితంగా మామూలు ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. డీఎస్పీ జనార్దన్ నాయుడు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ధర్నా విరమించలేదు. సీఐ నివాసం వద్దకు వెళ్లి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. రాత్రి 7:30 గంటల వరకు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కొనసాగింది. ఆ తరువాత సీఐ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి వీడియో కాల్ చేసి క్షమాపణలు చెప్పడంతో ధర్నా విరమించారు. నేను దానికి సంసిద్ధంగా ఉన్నాను సార్. నా వైపు నుంచి పొరపాటు చేయలేదు. ఒకవేళ చేసినానని తమకు అనిపిస్తే కూడా ఐఎమ్ టెలింగ్ అపాలజీ సార్. ఐఎమ్ వెరీ సారీ టు ఎమ్మెల్యే సార్. ఆ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఇసుక తవ్వకాలపై వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి సమీపంలోని పెన్నా నది నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని ఆయన మరోసారి హెచ్చరించారు. తాడిపత్రికి చెందిన 25 మంది వ్యక్తులు మాత్రమే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని, ఇప్పటికైనా వారు ఇటువంటి పని మానుకోవాలని కోరారు. ఏసీబీ అధికారులు అక్రమ ఇసుక రవాణా వాహనదారులపై విచారణ చేస్తున్నారని, పెన్నా నదిలోకి టిప్పర్లు వెళితే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి దయచేసి. మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో, పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. తాడిపత్రిలో ఇంకా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా, దానికి అధికారుల మద్దతు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో వైసీపీ భక్తులు For more videos like this, subscribe Big TV channel.